సీతమ్మన్, భవానీ అమ్మన్ అని వివిధ పేర్లలో అమ్మవారిని కొలుస్తారు. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందామా? ఈ ఆలయం చెన్నై నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ఆలయాన్ని చుట్టూ చూసినట్లయితే చాలా షాప్స్ కనిపిస్తాయి. అంటే పూజా సామాగ్రి కానీ, ఇంకా చిన్నపిల్లలకి కావాల్సిన సామాన్లు కానీ, ఇంకా నిద్ర చేయడానికి రూమ్స్ కానీ, రెస్ట్ రూమ్ సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల మీరు చూడొచ్చు. ప్రతి వారం వచ్చే శుక్రవారం ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్రవారాల్లోనే అంతంటే ఇంకా ఆషాఢ మాసాల్లో ఈ ఆలయంలో ఎంతో వేలాది మంది భక్తుల్ని చూడగలుగుతాం. ఇప్పుడైతే మళ్ళీ ఈ ఆలయానికి రెనోవేషన్ వర్క్స్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం వచ్చే ఆషాఢ మాస సంబరాలు ఇంకా ఎంతో వైభవంగా ఉంటాయని అనిపిస్తోంది. గర్భగుడిలో మనం అమ్మవారిని 2 రూపాయలుగా చూడొచ్చు. అంటే స్వయంభూమూర్తిగా కవసాలతో వెలసిన అమ్మవారు, అంటే శిరస్సు మాత్రం, తల భాగం మాత్రం ఉంటుంది. ఇంకా అమ్మవారి శిరస్సు